Hello, knowledge gainers. Welcome to Origin Facts channel. మనం ఇండియాలో ఎన్నో పండుగలు చేసుకుంటాం. సంక్రాంతి, ఉగాది, దివాళీ ఇవన్నీ పండుగలు మనం మోస్ట్లీ డే టైంలోనే చేసుకుంటాం. మంచి స్వీట్స్ చేసుకొని రిలేటివ్స్తో ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. కానీ దర్ ఈస్ వన్ ఫెస్టివల్, ఒక్క పండుగ మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్. ఇది రాత్రిపూట జరుపుకునే పండుగ. ఎస్, అదే మహాశివరాత్రి. అసలు ఎప్పుడైనా ఆలోచించారా వై ఓన్లీ దిస్ నైట్ అని? మనం ఎందుకు రాత్రంతా నిద్రపోకుండా జాగారం చేయాలి? ఈజ్ ఇట్ జస్ట్ ఏ బ్లైండ్ బిలీఫ్, లేక దీని వెనక ఏదైనా పెద్ద సైన్స్ ఉందా? యాక్చువల్లీ మన పురాణాల్లో శివరాత్రి గురించి చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయి. శివుడు అసలు ఎలా పుట్టారు, శివుడు అండ్ పార్వతీదేవి లవ్ స్టోరీ, ఇంకా మ్యారేజ్ ఎలా జరిగింది, ఒక వేటగాడికి 4 జింకలకు మధ్య జరిగిన ఎమోషనల్ స్టోరీ ఏంటి, మీలో చాలా మందికి తెలియని ఒక చిన్న పిచ్చుక కథ, ఒక చిన్న పక్షి కైలాసానికి వెళ్ళి ఏం చేసింది. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్ స్టోరీ ఆఫ్ మహాశివరాత్రి గురించి చెప్తాను. దీని వెనుక ఉన్న సైన్స్ దగ్గర నుండి పురాణ కథ వరకు అన్ని డిస్కస్ చేద్దాం. ట్రస్ట్ మీ, ఈ వీడియో చూసాక రేపు మీరు చేసుకోబోయే శివరాత్రి పూజకి ఒక కొత్త మీనింగ్ దొరుకుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ శివ. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలపండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అసలు మహాశివరాత్రి ఎప్పుడు వస్తుంది? మన హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల మాస శివరాత్రి వస్తుంది. కానీ మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశిని మాత్రం మహాశివరాత్రి అంటాం. ఓకే, స్పిరిచువల్ గా చూస్తే ఇది శివాస్ ఫేవరెట్ నైట్. కానీ సైంటిఫిక్ గా చూస్తే అకార్డింగ్ టు యోగిక్ ట్రెడిషన్స్ ఈ రోజు మన ఎర్త్ యొక్క నార్థన్ హెమిస్ఫియర్ అంటే ఉత్తర అర్ధగోళం ఒక స్పెషల్ పొజిషన్ లో ఉంటుంది. దీనివల్ల నేచర్ లో ఒక నేచురల్ అప్సర్జ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. అంటే ఎనర్జీ నేచురల్ గా కింద నుండి పైకి ట్రావెల్ చేస్తుంది. మనం డైలీ పడుకుంటాం, సో మన స్పైన్ ఆరిజెంటల్ గా ఉంటుంది. కానీ ఈ ఒక్కరోజు ఆ ఎనర్జీ ఫ్లోని మనం మిస్ అవ్వకుండా ఉండాలంటే మన స్పైన్ వర్టికల్ గా అంటే నిటార్ గా ఉండాలి. అందుకే మన పెద్దలు జాగారం చేయాలి, పడుకోకూడదు అని చెప్తారు. మీరు పడుకుంటే ఆ ఎనర్జీ ఫ్లో బ్యాక్ అవుతుంది. అదే స్ట్రైట్ గా కూర్చుంటే ఆ కాస్మిక్ ఎనర్జీ మీ స్పిరిచువల్ అండ్ ఫిజికల్ ఎనర్జీని బూస్ట్ చేస్తుంది. సో జాగారం అనేది టార్చర్ కాదు, ఇట్స్ ఎ బయాలజికల్ ఛార్జింగ్ ప్రాసెస్ ఆఫ్ యువర్ బాడీ. ఇంకొక విషయం, శివరాత్రి ఇస్ ద డార్కెస్ట్ నైట్. మూన్ చాలా వీక్ గా ఉంటారు. చంద్రుడు ఈస్ ద గాడ్ ఆఫ్ మైండ్. సో ఈ రోజు మన మైండ్ లో ఉండే థాట్స్, కన్ఫ్యూజన్స్ అన్ని తగ్గిపోయి మెడిటేటివ్ స్టేట్ కి వెళ్ళడానికి ఇది బెస్ట్ టైం. ఇప్పుడు మనం పురాణాల దగ్గరికి వెళ్దాం. అసలు శివుడు ఎలా పుట్టారు? యాక్చువల్లీ శివ పురాణం ప్రకారం శివుడు స్వయంభూ అంటే సెల్ఫ్ క్రియేటెడ్. ఆయనకి పుట్టుక చావు అనేది లేదు. కానీ శివుడు మొదటిసారి లింగ రూప దర్శనం ఇచ్చిన రోజుగా మనం శివరాత్రిని సెలబ్రేట్ చేసుకుంటాం. దీని వెనుక ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఒకసారి బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి మధ్య పెద్ద ఆర్గ్యుమెంట్ అయింది. నేను గొప్ప అంటే నేను గొప్ప అని. వీళ్ళ గొడవ పీక్స్ కి వెళ్ళిపోయింది. అప్పుడు సడన్ గా వాళ్ళ మధ్యలో ఒక అగ్నిస్తంభం నుంచొని ఉన్న చోటు నుండి ఆకాశం దాకా ఎక్స్టెండ్ అయి కనిపించింది. ఆ పిల్లర్ నుండి ఒక వాయిస్ వచ్చింది, మీ ఇద్దరిలో ఎవరైతే ఈ స్తంభం యొక్క ఆది ఇంకా అంతం కనుక్కుంటారో వాళ్ళే గొప్ప అని. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. విష్ణుమూర్తి వరాహ రూపం ఎత్తుకొని ఆ పిల్లర్ బాటమ్ ని వెతుక్కుంటూ పాతాళంలోకి వెళ్లారు. బ్రహ్మదేవుడు అంశరూపం ఎత్తుకొని ఆ పిల్లర్ టాప్ ని వెతుక్కుంటూ ఆకాశంలోకి వెళ్లారు. ఇయర్స్ గడిచిపోయాయి. విష్ణుమూర్తికి అడుగు దొరకలేదు, బ్రహ్మకి మొన దొరకలేదు. వై? బికాస్ శివ ఈజ్ ఇన్ఫినిట్, అనంత స్వరూపం. ఫైనల్లీ విష్ణుమూర్తి ఒప్పేసుకున్నారు, నేను కనుక్కోలేదని. బ్రహ్మదేవుడు కూడా డిఫీట్ యాక్సెప్ట్ చేశారు. అప్పుడు అగ్నిస్తంభం నుండి పరమశివుడు బయటికి వచ్చి వాళ్ళ అహంకారాన్ని తగ్గించి శివలింగంగా మారారు. సో శివరాత్రి అనేది లింగోద్భవ కాలం. అందుకే రాత్రి 12 గంటలప్పుడు రుద్రాభిషేకం చేస్తారు. ఆ టైంలో శివలింగం ఈజ్ ద షీర్ ఎనర్జీ. ఇంకో పాపులర్ బిలీఫ్ ఏంటంటే శివరాత్రి అనేది శివపార్వతుల పెళ్లి రోజు అని. దీని వెనక ఉన్న లవ్ స్టోరీ చాలా టచింగ్ గా ఉంటుంది. సతీదేవి దక్షయజ్ఞంలో ఆత్మాహుతి చేసుకున్న తర్వాత శివుడు ఎక్స్ట్రీమ్ డిప్రెషన్ లోకి వెళ్ళి ఇంటెన్స్ మెడిటేషన్ లో కూర్చుండిపోయారు. అతను రాయిలా మారిపోయారు. ఆ టైంలో తారకాసురుడు అనే రాక్షసుడు శివుడి కొడుకు చేతిలో తప్ప నాకు మరణం ఉండకూడదని వరం పొందుతాడు. శివుడేమో తపస్సులో ఉన్నారు, మళ్ళీ పెళ్లి చేసుకునే ఛాన్సే లేదు. సో తారకాసురుడు అందరినీ హింసించడం మొదలు పెట్టారు. అప్పుడు సతీదేవి పార్వతిగా హిమవంతుడి ఇంట్లో పుట్టింది. ఆమె శివుని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యి ఘోర తపస్సు చేసింది. ఆమె తిండి తినడం మానేసింది, ఫ్రూట్స్ తినడం ఆపేసింది, ఆఖరికి ఎండిన ఆకులు తినడం కూడా ఆపేసింది. అందుకే ఆమెకు అపర్ణ అని పేరు వచ్చింది. ఇందులో ఒక హైలైట్ సీన్ ఉంది. దేవతలు ఇంకా వెయిట్ చేయలేక మన్మధుడిని పంపిస్తారు శివుడి ధ్యానం డిస్టర్బ్ చేయమని. మన్మధుడు పుష్పబాణం వేస్తాడు. శివుడు కళ్ళు తెరిచారు, కానీ ప్రేమతో కాదు, కోపంతో. ఆయన మూడో కన్ను తెరిచి మన్మధుడిని కాల్చి బూడిద చేశారు.
పార్వతీదేవి మాత్రం భయపడలేదు. తను ఇంకా స్ట్రాంగ్ గా తపస్సు చేసింది. ఫైనల్లీ శివ ఆమె భక్తికి మెచ్చి ఆమెను టెస్ట్ చేద్దామని ఒక ముసలివాడిలా వస్తారు. అతను బూడిద రాసుకుంటారు, శ్మశానంలో ఉంటారు, పుర్రెలా దండ వేసుకుంటారు. వాడా నీకు కావాల్సింది అని టెస్ట్ చేస్తారు. పార్వతీదేవి కోపంగా, ఆపండి, నాకు ఆయన రూపం అక్కర్లేదు, ఆయన తత్వం కావాలని స్ట్రాంగ్ గా చెప్తుంది. అప్పుడు శివుడు తన నిజ రూపంలోకి వచ్చి నేను నీవాడిని అని చెప్తారు. వాళ్ళ పెళ్లి ఎంత గ్రాండ్ గా జరిగిందంటే ఒకవైపు రాయల్ ఫ్యామిలీ ఆఫ్ హిమాలయస్, ఇంకోవైపు శివుడి ఊరేగింపు. ఇందులో ఎవరున్నారు? దెయ్యాలు, పిశాచాలు, ఆత్మలు, అఘోరాలు, ఇంకా పాములు, బూడిద. ఇవన్నీ చూసి అందరూ భయపడతారు. అప్పుడు పార్వతీదేవి చంద్రగంట రూపంలో వచ్చి శివుణ్ణి సుందరమూర్తిగా మారమని రిక్వెస్ట్ చేస్తుంది. ఇక్కడ ఒక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ పెళ్లి చూడ్డానికి అందరూ హిమాలయాస్ కి వచ్చేస్తే ఎర్త్ వెయిట్ బ్యాలెన్స్ తప్పి టిల్ట్ అయిపోతుంది. అప్పుడు శివుడు అగస్త్యమునిని దక్షిణ భారతదేశంకి పంపిస్తారు ఎర్త్ ని బ్యాలెన్స్ చేయడానికి. సో అగస్త్యముని పెళ్లిని మిస్ అవుతారు. కానీ శివుడు తర్వాత అగస్త్యముని కోసం దర్శనం ఇస్తారు. ఇప్పుడు మనం శివరాత్రి గురించి చెప్పుకునే మోస్ట్ ఎమోషనల్ స్టోరీకి వద్దాం. ఇది మహాభారతంలో భీష్ముడు చెప్పిన కథ, ద స్టోరీ ఆఫ్ లబ్ధగా. ఒక వేటగాడు ఉన్నారు. అతనికి దేవుడు పూజ అసలు ఏమీ తెలియదు. కేవలం వేటాడి ఫ్యామిలీని పోషించుకుంటాడు. ఒకరోజు అడవిలో అతనికి ఏమీ దొరకలేదు. నైట్ అయిపోయింది. క్రూరముఖాల నుండి తప్పించుకోవడానికి ఒక మారేడు చెట్టు ఎక్కాడు. అతనికి నిద్ర రాకుండా ఉండడానికి అండ్ టైం పాస్ కి ఆ చెట్టు ఆకులను తెంచి కింద పడేస్తున్నారు. అతనికి తెలియదు ఆ చెట్టు కింద శివలింగం ఉందని. ఆల్సో అతను ఆకలితో ఉన్నాడు కాబట్టి ఉపవాసం ఉన్నట్టు అయింది. నిద్ర లేదు కాబట్టి జాగారం చేసినట్టు అయింది. బిల్వపత్రాలు అంటే మారేడాకులు వేస్తున్నాడు కాబట్టి అర్చన చేసినట్టు అయింది. అదే టైంలో ఒక జింక నీళ్లు తాగడానికి వచ్చింది. వేటగాడు బాణం ఎక్కుపెట్టారు. జింక మనిషిలాగా మాట్లాడింది. ఓ వైద్యుడా, నేను గర్భిణి, ఇప్పుడు నన్ను చంపొద్దు. నా బిడ్డని కని వచ్చి నీకు ఆహారం అవుతాను, దయచేసి నన్ను నమ్ము అని ఏడ్చింది. వేటగాడికి జాలి వేసి వదిలేశారు. నెక్స్ట్ ఇంకొక జింక వచ్చింది. వేటగాడు మళ్ళీ రెడీ అయ్యారు. అది ఏమందంటే నేను నా భర్తని వెతుక్కుంటున్నాను, ఒక్కసారి ఆయన్ని చూసి నా ప్రేమని వ్యక్తం చేసి వచ్చేస్తానని రిక్వెస్ట్ చేసింది. వదిలేశారు. మూడో జింక వచ్చింది. నా పిల్లల్ని చూసి వచ్చేస్తానని చెప్పింది. వదిలేశారు. లాస్ట్కి ఒక మగ జింక వచ్చింది. అది ఆ మూడు జింకలకి భర్త. అదేం చెప్పిందంటే ఇప్పటిదాకా వచ్చిన మూడు జింకలు నా భార్యలు, వాళ్ళు చనిపోతే నేను బ్రతకలేను, నన్ను చంపేసుకో, లేదా నేను వెళ్ళి వాళ్ళను కలిసి అందరం కలిసి వస్తామని చెప్పింది. మార్నింగ్ అయింది. ఆ నాలుగు జింకలు వేటగాడి దగ్గరికి వచ్చి నన్ను చంపు అంటే నన్ను చంపు అని త్యాగానికి సిద్ధమయ్యాయి. జంతువులకున్న ఆ సత్యనిష్ట చూసి వేటగాడు షాక్ అయ్యారు. అతను మారిపోయాడు. జంతువులే ఇంత గొప్పగా ఉంటే మనిషిని నేను అలా ఉండాలి అని వేట మానేస్తాడు. అప్పుడే శివుడు ప్రత్యక్షమయ్యి అతనికి మోక్షం ఇచ్చారు. ఆ జింకలు మృగశిర నక్షత్రంగా మారాయి. సో మనం తెలియక చేసిన పూజకే ఇంత ఫలం ఉంటే మనస్ఫూర్తిగా భక్తితో చేస్తే ఇంకెంత పవర్ ఉంటుందో ఆలోచించండి. వేటగాడి కథ చాలా మందికి తెలుసు, కానీ సనాతన వేదికలో ఒక అద్భుతమైన పిచ్చుక కథ ఉంది. ఇది చాలా హార్ట్ టచింగ్ గా ఉంటుంది. ఒక ఊళ్ళో ఒక పెద్ద వ్యాపారి ఉండేవాడు. అతను చాలా రిచ్, కానీ పరమ పిసినారి. ₹1 కూడా దానం చేయరు. అతనికి పిల్లలు లేరు. వాళ్ళ ఇంటి ముందు ఒక పిచ్చుక ఉండేది. అది ఆ వ్యాపారి భార్యను గమనిస్తుంది. ఆమె చాలా మంచిది. రోజు ఆ పిచ్చుకకి గింజలు వేసేది, కానీ పిల్లలు లేక బాధపడుతుంది. ఆ పిచ్చుకి ఆవిడ మీద జాలి కలిగింది. ఆమె నాకు రోజు ఆహారం పెడుతుంది, ఆమె రుణం తీర్చుకోవాలని డిసైడ్ అయ్యి ఆ చిన్న పిచ్చుక ఏకంగా కైలాసంకి బయలుదేరింది. ఒకసారి ఆలోచించండి, ఒక చిన్న పిచ్చుక హిమాలయస్ లో చాలా కష్టపడి వెళ్ళి పార్వతీదేవి కాళ్ళ మీద పడింది. జరిగిందంతా చెప్పింది. ఆ వ్యాపారికి పిల్లలు ఇవ్వండి అని. శివుడు మొత్తం చూసి వాళ్ళ తలరాతలో సంతానం లేదు అని చెప్పేశారు. కానీ ఆ పిచ్చుక వదలలేదు. నేను ఆమె ఉప్పు తిన్నాను, దయచేసి నాకు సహాయం చేయండి అని అడిగింది. శివుడు ఆ పక్షి త్యాగానికి మెచ్చి సరే కొడుకు పుడతారు, కానీ వాళ్ళ దానం ధర్మం చెయ్యాలి, లేకపోతే ఆ పిల్లవాడు అల్పాయుధ్యం అంటే షార్ట్ లైఫ్ లో చనిపోతాడు అని వరం ఇస్తారు. కొడుకు పుట్టాడు. వ్యాపారి చాలా సంతోషంగా ఉన్నారు. కానీ అతను మారలేదు, ఇంకా పిసినారిగానే ఉన్నారు, ధ్యానం చేయట్లేదు. 5 శివరాత్రులు గడిచిపోయాయి. ఆ పిల్లవాడి లైఫ్ డేంజర్ లో పడింది. పిచ్చుక మళ్ళీ కైలాసంకి వెళ్ళి ఏడ్చింది. ఇంకా ఫైనల్లీ శివుడు అండ్ పార్వతి భిక్షువులుగా అంటే బెగ్గర్స్ గా ఆ వ్యాపారి ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు ఆ వ్యాపారి వాళ్ళని చూడరు, కానీ శివుడు వాళ్ళని హెచ్చరిస్తారు. అప్పుడు ఆ పిచ్చుక వచ్చి విషయం చెప్తుంది. శివుడు చెప్తారు, మీకు పిల్లలు పుట్టింది మీ అదృష్టం వల్ల కాదు, ఈ చిన్న పిచ్చుక చేసిన ప్రార్థన వల్ల అని. అది విన్న ఆ వ్యాపారి జంట కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. వెంటనే వాళ్ళు మారిపోయి
శివరాత్రి రోజు చాలా గొప్పగా దానం ధర్మం చేసి శివుని పూజిస్తారు. ఆ పిల్లవాడు బ్రతుకుతాడు. ఈ కథలో ఉన్న మోరల్ ఏంటంటే సమ్ టైమ్స్ గాడ్ హెల్ప్స్ అస్. చూసారా, మహాశివరాత్రి అంటే జస్ట్ ఒక పండగ కాదు, ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ సైన్స్, హిస్టరీ, డివోషన్ అండ్ లైఫ్ లెసన్స్. సో రేపు శివరాత్రి రోజు మీరేం చెయ్యాలి? సింపుల్గా ఈ 4 పనులు చేయండి. ఉపవాసం, బాడీని లైట్గా ఉంచుకోండి, డీటాక్స్ అవుతుంది. జాగారం, కీప్ యువర్ స్పైన్ స్ట్రైట్, అలో ద ఎనర్జీ టు రైస్. చాంటింగ్, ఓం నమ శివాయ అని జపించాలి. ఇట్ క్రియేట్స్ ఎ వైబ్రేషన్ దట్ కామ్స్ యువర్ నర్వస్ సిస్టమ్. గుడికి వెళ్ళడం లేదా ధ్యానం చేయడం, మీకు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి ఆ వైబ్రేషన్ ఫీల్ అవ్వండి. ఆర్ సింపుల్గా ఇంట్లో దీపం పెట్టి ధ్యానం చేయండి. రిమెంబర్ ద హంటర్, తెలియక చేసిన కౌంట్ అయింది. రిమెంబర్ ద స్పారో, నిస్వార్థంగా ప్రే చేస్తే గాడ్ డెఫినెట్గా రెస్పాండ్ అవుతారు. మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ స్టోరీలో మీకు ఏది బాగా నచ్చింది, ద హంటర్ ఆర్ ద స్పారో? కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫ్యూచర్ నోటిఫికేషన్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అలాగే మన ఛానల్కి సంబంధించిన సోషల్ మీడియా లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దయచేసి ఫాలో అవుతున్న ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.